హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసాద్ పిఎస్ వ్లాగ్స్. మొహరం డే 2 ఈరోజు వచ్చేసి అటెల్ సామ్కి, అలాగే అటెల్ సామ్ తమ్ముడికి అయితే బాసికాయలు తీసుకొస్తారనమాట. అంటే పూలదండలు అయితే తీసుకొని వస్తారు, అలంకరణ అయితే చేస్తారు. నేను దానికైతే వచ్చేసిన వీడియో చాలా లెంత్ అయితే వస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ ట్రిమ్ చేసేదానికి అయితే ట్రై చేస్తాను. సో మీరైతే హట్ కాకండి, ఎందుకంటే వీడియో అంతా కట్ చేసి కొద్దిగా పెట్టినా అని చెప్పేసి. నేను పేర్లు కూడా దగ్గరికి వచ్చేటప్పటికి మన సుధీర్ అన్న వాళ్ళు అయితే అటెల్ సామ్ తమ్ముడికి బాసికాయలు తీసుకొని వస్తా ఉన్నారు. ఇంకా అక్కడి నుంచి అటెల్ సామ్ కోసం తీసుకుని వచ్చే బాసికాల దగ్గరికి అయితే వచ్చేసా. ఇక్కడ బాసికాలు తెచ్చేది ఎవరో కాదు, మన ముస్తఫా అన్న వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ సపోర్టర్స్ అనమాట. అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా. ఇక్కడ నుంచి మన ముస్తఫా నాని అన్న లోపలికి బాసికాలు అవన్నీ తీసుకెళ్లి నీట్గా ఆర్డర్లు అయితే పెడుతున్నారు. ఎందుకు అంటే ఇవి హైదరాబాద్ నుంచి అయితే వచ్చాయి, బయట పెట్టారంటే వాడిపోతాయని చెప్పేసి ఆ బాక్సులు అంటే ఆ థర్మాకోల్స్లో అట్లే పెట్టేశారు. పక్కనే మన అటెల్ సామ్ కూడా రెడీ చేస్తున్నారు అంతా. మన వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అది మీ ఇష్టం. సో అంతకంటే ముందు మన ఇన్స్టా పేజ్ ప్రసాద్ PS6 అలాగే ఆటగాళ్ళు రెండింటిని ఫాలో అయిపోండి. నేను అలా ఇంటికి వెళ్ళేసి కాసేపు పడుకొని మళ్ళీ అయితే వచ్చాయి, ఎందుకంటే నైట్ అంతా కవర్ చేయాలంటే నా వల్ల కాదు. అందులో మొబైల్ అయితే ఫుల్ హీట్ ఎక్కిపోయింది, వర్క్ అవడంలే. సో ఇంటికి వెళ్ళేసి కాసేపు ఛార్జ్ పెట్టి డీ ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ దాన్ని కూల్ చేసి అయితే తీసుకొని వచ్చా. నేను వచ్చేటప్పుడు అటెల్ సామ్ అయితే రెడీ అయిపోయి బయటకి అయితే తీసుకొని వస్తున్నారు. బొరుగులు తమ్ముడు, బొరుగులు. ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను, ఏం జరుగుద్దో ఏమిటో. తమ్ముడు బొరుగులు. ఇది పద్ధతి కాదు, న్యాయం కాదు ఇది. ఈ పిల్లోడు మా ఫ్రెండే అనమాట. చిన్నప్పుడు బొరుగులు తిన్నొస్తాడు, ఇప్పుడు డైరెక్ట్ బొరుగులదే కట్టేసుకున్నాడు. ఎంత కోట్లు పంపించినా పోయితే పోయి తీసుకెళ్తాం. అందరికి ఒకరికొకరు హెల్పింగ్ నేచర్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. వద్దులే పోరా రే. సగమైంది చదువుకొని ఇంటికి పోకుండా మేలు. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే నేనంటే మీకు కొద్దిగా గొప్ప ఇష్టం ఉండే చూస్తూ ఉంటారు. కాబట్టి మిమ్మల్ని ఒక చిన్న ఫేవర్ అయితే అడుగుతున్నా. అదేంటి అంటే మన ఆటగాళ్ళంతా కలిసి పెనలూరులో నా హృదయ వేదన అనే షార్ట్ ఫిల్మ్ అయితే తీసాం. ఆ టైంలో పరిస్థితులు బాగాలేనందువల్ల సరిగ్గా ప్రమోషన్ అయితే చేయలేకపోయినాం. సో ఇప్పుడైతే అడుగుతున్నాం మిమ్మల్ని, అదేంటి అంటే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి నా హృదయ వేదన అనే షార్ట్ ఫిల్మ్ ఉంటుంది, మీరంతా చూసి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసాను ట్రై చేయండి. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ అయితే తీస్తాం, మీ సపోర్ట్ అయితే మాకు ఉండాలి. సో దానికోసం ఈ మధ్యలో ఈ వీడియో. ఇంకోటి ఏంటంటే ఈ స్టైల్ చూసి మీరేమీ షాక్ అవ్వకండి, దీనికి కూడా ఒక చిన్న పర్పస్ అయితే ఉంది. అదేంటంటే నేను వీడియోలో చెప్తాను. సో వెళ్ళి నా హృదయ వేదన చూసి మాకు కొంచెం సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకా మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్, మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాం.
సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవింగ్. గుడ్ మార్నింగ్ గైస్. మనం ఇప్పుడు వచ్చేసి నాగిరెడ్డిపల్లి. సో అక్కడైతే పీర్లు ఉన్నాయి. నాగిరెడ్డిపల్లి అయితే తిరిగేసి వచ్చాను అనమాట. నేను నాగిరెడ్డిపల్లి అయితే వీడియో తీలా, ఎందుకంటే సో మొన్న పెట్టిన వీడియోలు అయితే ఉంది కదా, చూసేయండి. నాగిరెడ్డిపల్లి అయితే ఏం పెద్దగా ఏమి ఉండదు అనమాట. సో పెనలూరు సాయిబాబా గుడి పక్కనే మొండిగోళ్ళు అని ఉంటుంది అనమాట. అంటే ఆ ప్లేస్ పేరు మొండిగోళ్ళు. సో అక్కడైతే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మనం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోయినా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసానికి ట్రై చేయండి. పెనలూరులోకి అయితే ఇప్పుడు ఎంటర్ అయిపోయినాయి పీర్లన్నీ. సో ఇదే మన సాయిబాబా గుడి. హాయ్ ఫ్రెండ్స్, పీర్ల పండుగ మా ఊర్లో భయంకరంగా బాగా జరుగుతుంది. ప్లీజ్ అందరూ వీక్షించండి, మా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి. అందరూ వచ్చారు గట్టిగా. ఇక్కడ అన్న బాయ్ ఫ్రెండ్స్ అనట్లేదు, బాయ్ ఫ్రెండ్స్ అనేట్టున్నది. సో దీన్ని ఎందుకో నాకు రీమిక్స్ చేయాలనిపిస్తుంది. ఒకసారి ఏమంటారు కింద కామెంట్ చేయండి. నాకు వచ్చేంత వరకు ఏదో ట్రై చేస్తా, ఎన్నెన్నో ట్రై చేస్తాను అంట. ఒకసారి ఇది కూడా ట్రై చేద్దాం. సో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. అనాథలకి ఏమన్నా సాయం చేయండి ఫ్రెండ్స్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అది మీ ఇష్టం. సో మన ఇన్స్టా పేజ్ని ప్రసాద్ PS6 ఫాలో అయిపోండి, అలాగే ఆటగాళ్ళని కూడా ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్. సో మన బ్లాగ్స్ లేట్ అవుతున్నాయి. సో దానికి నేనేం చెప్పలేకుండా, ఎందుకంటే చేసేది నేనే కాబట్టి లేట్ కూడా.
ఇప్పుడే పెండూరు బస్ స్టాండ్కి అయితే పీర్లు అయితే దగ్గరలో ఉన్నాయన్నమాట, వచ్చేస్తున్నాయి. మన ముస్తఫా అన్న కుమ్ముతున్నాడు ఒక పక్క కూర్చొని. వడలు, ఇడ్లీలు. చాలా బాగుంది ఫ్రెండ్స్, ఇలాంటి టిఫిన్ ఎప్పుడు తెలియదు ఫ్రెండ్స్. పెనలూరు బస్ స్టాండ్ నుంచి పీర్లు స్ట్రైట్ గా వడ్డీల దగ్గరికి అయితే వచ్చేసినాయి. ఇక్కడే మెయిన్. ఇక్కడ ఏంటి అంటే మన ముస్తఫాన్ అయితే ఎత్తుకున్నాడు ఇప్పుడు పీర్లు. ఇక్కడ వాళ్ళు ఎన్ని బిందెలు నీళ్ళు తెచ్చిపోసినా ముందుకే వెళ్ళడం లే, పీరు ఎంతసేపు వెనక్కే వచ్చేస్తాంది. ఒకసారి మీరే చూడండి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇంతవరకు వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఏంటంటే మెయిన్ ఎక్కడ బాగుంటుందో అది మాత్రమే చూపిస్తాను అనమాట. ఎక్కువసేపు డ్యూరేషన్ అయితే పెట్టి చూపిస్తున్నా. ఇప్పుడు వచ్చేసి సుధీర్ అన్న వాళ్ళ ఇంటికాడ అట్ల సంతమ్ముడు. సో చాలా బాగుంటుంది. ఇప్పుడు టైం అయితే 2 అయింది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోయినా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీరు షేర్ చేసానికి ట్రై చేయండి. అందరికీ హ్యాపీ మొహరం.
ఇప్పుడే నేను కొత్తపల్లికి అయితే వచ్చిన మన బ్యాక్ సైడ్ అంటే ముస్తఫా అన్న వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాయన్నమాట. ఇదే ముస్తఫా అన్న వాళ్ళ స్ట్రీట్. అంటే మా సబ్స్క్రైబర్స్ కోసం ఏదైనా చెప్తావా? ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, పప్పరమెంట్. మన పీర్ల పండుగ గురించి ఏమైనా చెప్తావా? పీర్ల పండగ ఒక ఎమోషన్, చాలా బాగా జరుపుకునే పండగ పీర్ల పండగ. చిటికలే. ధన్యవాదాలు. మాట్లాడతావా? ఇది హవాలో. సో ఇప్పుడు దాకా ఫుల్ కష్టపడినామని చెప్పేసి అలా బయటకు వచ్చి ఏమైనా తిందామని చెప్పి అన్నోళ్ళు కూల్ డ్రింక్స్ తాగుతాను అనమాట. నాకైతే ఫుల్ ఎనర్జీ లేదని చెప్పి వెజ్ బఫ్ అయితే తీసుకున్నా. ఇక్కడ నాకు డౌట్ వస్తుంది ఏంటంటే నైట్ 3 hours అయినా నిద్రపోయినా, కాకపోతే పళ్ళు దొంగ తినొచ్చా తినకూడదు అని. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పొలంలో శుభ్రత లేకపోయినా పర్లేదు కానీ మనసులో శుభ్రత ఉండాలి బ్రదర్. ఏం చెప్పావురా? నాయంద్ర అన్నతో కూర్చొని అలా ఎంటర్టైన్ అవుతున్నా. అంతలో వేరే వాళ్ళు వచ్చి పీరు మార్చామంటే వెళ్ళి పీరు అయితే మార్చేసా. ఇంకా అక్కడి నుంచి పీర్లు ముస్తఫా అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చి ముస్తఫా అన్న కూడా ఎత్తుకొని వాళ్ళ స్ట్రీట్ అంతా తిరిగేశాడు. చూడండి జనాలంతా ఎంత క్యూరియాసిటీగా వస్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడ టైల్స్ అంత తమ్ముడికి అయితే ఉగ్రం వస్తుంది, చాలా బాగుంటుంది. దీనికోసం మీరంతా వెయిట్ చేస్తున్నారని కూడా నాకు తెలుసు. కాకపోతే ఇక్కడికి వీడియో ఛానల్ ఎంత అయిపోయింది, ఇప్పటికే 16 minutes పైన వచ్చేసింది. సో నెక్స్ట్ పార్ట్లో అయితే దాన్ని పెడతా. సో ఏమనుకోకండి, దానికోసం అయితే వెయిట్ చేయండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కొన్ని క్లిప్స్ అయితే ప్లే చేస్తా చూడండి ఎంతమంది జనాలు ఉంటారు ఇక్కడ.